నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. లగచల లడాయిపై బీఆర్ఎస్ నేతలు ఫైర్. కాల్ లిఫ్ట్ ఆధారంగా కొనసాగుతున్న ఎంక్వైరీలు. గంజాయి పట్టువేత, భారీ ఎత్తున స్వాధీనం. నేడు ఢిల్లీ టు మహారాష్ట్రకు సీఎం. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి. దొరికిన ఆర్టీసీ సిబ్బంది, కళ్ల ముందే ఆభరణాలు చోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన హస్తిన పర్యటనకు బయలుదేరారు. మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి తరపున ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కుట్రగా సీఎం అనడంపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు ప్రభుత్వం లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగిందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చర్యలపై బీఆర్ఎస్ పోరాటం ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా అన్ని ఫార్మా కంపెనీలు ఒకే చోట ఉండేలా చూశామని అన్నారు. కాలుష్యం తగ్గించే అవకాశం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు. సార్ అట్లా కాదు, ఇట్లా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా, సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు సార్, మీరు రైతులను కలవండి సార్, చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడినారు. ఇవాళ సురేష్తో మాట్లాడుడే తప్పట. మా పార్టీ నాయకునితో మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు. సురేష్ కడుపు మండి అడిగిండు. ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ప్రశ్నించే గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది. ప్రశ్నించే గొంతు అనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతా ఇదైతా నువ్వే కదా మొదలుపెట్టింది. ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించాలి అనేది ఒక మాట. ఇది కూడా చూడండి మీరు, తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ కలిసిండ్రండి. ఒక కేటీఆర్నే కలవలేదు, నరేందర్ రెడ్డిని కలవలేదు, అందరినీ కలిసిండ్రు. కొడంగల్ రైతులు తిరుపతి రెడ్డి దగ్గర మొరబెట్టుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కలవాడు కదా, ముఖ్యమంత్రి బిజీ. ఇక్కడ తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు, కలెక్టర్ కూడా ఉన్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే రైతులు అందరినీ కలిసిండ్రు. ప్రతీక్ జైన్ని కలిసిండ్రు, కలెక్టర్ని కలిసి మొరబెట్టుకున్నారు, తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు, మా భూములు కాపాడండి అని చెప్పినారు. కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు, నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్ట, ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలపడాలన్నట్టు, నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదన్నట్టు, ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూ భాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు, ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. ఒకవేళ సురేష్ మా నరేందర్ రెడ్డిని కలవడం తప్పైతే, సురేష్ మరి నాతో వచ్చి కలవడమే తప్పైతే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి
మీరు రాహుల్ గాంధీ తెల్లారలేస్తే తిడతా ఉంటాడు అదానిని, ఏమని దేశాన్ని దోపిడీ చేస్తారని తిడతాడు. దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదాని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. మరి ఆయనతో నువ్వు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు కదా. దేశాన్ని దోపిడీ చేస్తున్న అదానితో రాసుకొని పూసుకొని తిరిగే రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం పోస్ట్ నుంచి తప్పించాలా వద్దా? నిజంగా మీరు చెప్పింది అదే లాజిక్ అయితే సురేష్ గారు ప్రశ్నించడమే తప్పు, ఆ సురేష్ గారు వచ్చి నన్ను కలవడం, నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం తప్పైతే నేను అడుగుతా ఉన్నా, ఏం ఎవిడెన్స్ ఉందండి? సురేష్ దాడి చేసిండా, నరేందర్ రెడ్డి దాడి చేపించిండా? ఫోన్లో మాట్లాడటమే తప్ప మా నాయకుడు ఇంకో నాయకుడితో. కాబట్టి నేను అనేది రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని, వెంటనే మీ మూర్ఖపు ఆలోచనలు మానుకోండి. ఫార్మా విలేజ్ల పేరిట రావణ కష్టం చేస్తాం రాష్ట్రం అంటే ఊరుకోము. మీరు హైకోర్టును కూడా మోసం చేస్తున్నారు, నేను గుర్తు చేస్తా ఉన్నా. హైకోర్టు జడ్జిలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు. సార్, శ్రీకాకుళం జిల్లా నుంచి భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న ముఠాను మెలియాపుట్టి మండలం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 563 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 3 వ్యక్తులతో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే గంజాయిపై గట్టి నిఘా ఉంచామన్నారు. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ప్రయాణికురాలి బ్యాగులో నుంచి బంగారం కొట్టేస్తూ ఆర్టీసీ డ్రైవర్ అడ్డంగా దొరికిపోయాడు. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. అయితే ఆ బ్యాగ్పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్గా నొక్కేశాడు. అయితే ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో బండారం బయటపడింది. చెంప వాళ్ళ కొట్ట ఇంకోసారి ఏమనుకుంటాను చెప్పేది మనమే ఇట్లా చేస్తే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేయడం దుర్మార్గమని హరీష్ రావు విమర్శించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు. శీతాకాలం దృష్ట్యా స్థానిక గొంటి వీధిలో పేదల నిర్మూలన వ్యవస్థలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మదర్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సెంట్రల్ కార్యదర్శి డాక్టర్ పైడి సింధూరా, మెంటర్ మోహన్ హాజరై నిరుపేదలకు దుప్పట్లు అందజేశారు. చలికాలం దృష్టిలో పెట్టుకుని పేదలకు దుప్పట్ల రూపంలో వస్త్రదానం చేయడం గొప్ప విషయమని తెలిపారు. మదర్స్ హెల్పింగ్ సొసైటీ డాక్టర్ పైడి ప్రదీప్ ముందుకు వచ్చి మిత్రులు, దాతల సహాయంతో మంచి కార్యక్రమానికి పూనుకోవడం హర్షణీయమన్నారు. కూడలిలో ఉండే అభాగ్యులకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో దుప్పట్లను అందించే కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. వచ్చి ఇలా అందరికీ పేదలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. మన మదర్స్ హెల్పింగ్ సొసైటీ పైడి ప్రదీప్ గారు, అలానే మన నటుకుల మోహన్ గారు, చరణ్ గారు, కెనడా నుంచి వచ్చిన జార్జ్ గారు,
వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పేదలందరికీ ఆదుకొని బ్లాంకెట్స్, ఈ చలికాలంలో బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. సో ఇలా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకాకుళం పట్టణంలో స్థానిక గుంటి వీధిలో ఉన్న నైట్ షెల్టర్లో అనేక మంది అభాగ్యులు ఉన్నారు. ఆ అభాగ్యులను ఆదుకునే నిమిత్తం ఈరోజు మదర్ హెల్పింగ్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి పైడి ప్రదీప్ వారి శిష్య బృందం, వాళ్ళ బృందం అంతా కలిసి ఈరోజు పేదలకి ఏదైతే మనందరం చలికాలంలో దుప్పట్లు కప్పుకోవాలో ఆ దుప్పట్లు ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు మన మంచి శ్రీకాకుళంలో పెద్ద డాక్టర్ మన పైడి సింధూరా మేడం గారి, అలాగే నా స్నేహితుడు కెనడా నుంచి కూడా వచ్చి జార్జి గారు వచ్చారు. మరి వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇదే స్ఫూర్తి తీసుకుని ఈ 2-3 నెలలు కూడాను ఈ చలికాలంలో అనేక మంది మన పట్టణంలో కూడా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గృహ పరిసరాలను శుభ్రం చేయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. పిల్లకాయలు కాడ చేపిస్తారు మీరు అన్న వెళ్ళినా కూడా కామర్తుంది మేడం, రికార్డ్ అవుతుంది. మీ పేరు మేడం? మేడం మీ పేరు? మేడం మీ పేరు? మేడం మేడం మీ పేరు? మీ ఇంట్లో వర్క్ చేపిస్తారా పిల్లకాయలు కాడ? మేడం ఇంట్లో వర్క్ చేపిస్తారు మీరు అంటే పిల్లకాయలు కాడ? మేడం ఇంట్లో వర్క్ చేపిస్తారా? పేరెంట్స్ ఎడ కూర్చుంటారా? వరంగల్ భద్రకాళి చెరువులో తగ్గిన నీటి మట్టం సుమారు 60% వరకు తగ్గిందని మత్స్యకారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనలో భాగంగా వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానం వద్ద ఉన్న భద్రకాళి చెరువు నీటిని గండి చేసి తరలిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొందరు రాజకీయ నాయకులు, మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిసి చెరువుకు సంబంధించిన భూములు ఆక్రమించిన నేపథ్యంలో వరంగల్లో వర్షాలు పడితే పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరుతో చెరువులను, కుంటలను కబ్జా చేసి వారికి నోటీసులు జారీ చేసి భూములను తిరిగి తీసుకునే ప్రక్రియ చేపట్టింది. అయితే ఈ చెరువులోని నీరు పూర్తిగా తొలగించడానికి ఇంకా వారం రోజులు పట్టొచ్చు అని అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డోలపేట గ్రామంలో శ్మశాన స్థలం కబ్జా చేయడంతో శ్మశానానికి వెళ్లడానికి దారి లేదని ప్రజలు వాపోతున్నారు. శ్మశాన స్థలం 22 సెంట్లు ఉండగా అందులో 15 సెంట్లు అక్రమదారులు కబ్జా చేశారు. ఆక్రమణ పోగా కేవలం 7 సెంట్లకు శ్మశానం పరిమితమైంది. గ్రామంలో ఎవరైనా మృత్యువాత పడితే మృతదేహాన్ని ఖననం చేసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొంది. శ్మశాన వాటికకి వెళ్లేందుకు రహదారి సౌకర్యంతో పాటు కనీస సౌకర్యాలు లేవని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పొలం గట్ల వెంట సుమారు 3 కిలోమీటర్ల మేర నడిచి వెళితే కానీ శ్మశానానికి చేరుకోలేని పరిస్థితి. ఎప్పటికప్పుడు శ్మశానం ఆక్రమణకు గురవుతున్నా స్థానికులు ఎంత ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో గ్రామస్తులు అధికారులకు గోడును విన్నవించుకున్నా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుంచి స్పందన కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తున్నారు. 15 సెంట్లు ఆక్రమణదారులు కబ్జా చేసిన రెవెన్యూ సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని గ్రామానికి చెందిన యువకులు నిలదీస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటిక కబ్జా చేసి వారిపై తగిన చర్యలు తీసుకొని శ్మశానానికి వెళ్లేందుకు దారి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రాజమండ్రిలో ఈ నెల 10న జరిగిన ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ పోటీలో జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. గోదావరి స్విమ్మింగ్ క్లబ్లో నిర్వహించిన ఈ పోటీలో క్రీడాకారులు 21 స్వర్ణ, 1 రజిత, 2 కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుప్పల వెంకటరావులు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి అభినందనలు తెలిపారు. పక్కల్ల సత్యరాజు 4 బంగారు, జి సహదేవుడు 4 బంగారు, డి ప్రకాష్ రావు 4 బంగారు, కిషోర్ రాకోటి 3 బంగారు, 1 రజతం, డి గణపతి 2 బంగారు, సిహెచ్ వెంకటరెడ్డి కాంస్య పతకాలు సాధించారు. డిసెంబర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించి జిల్లా ఖ్యాతి ఇనుమడింపచేస్తామని చెప్పారు. స్టేట్ మీట్ జరిగిన దానిలో పాల్గొన్నారు మన మెంబర్స్. వాళ్ళకి ముందుగా ఎవరెవరికి గోల్డ్ మెడల్ వచ్చాయో వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచే 21 గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్, 2 సిల్వర్, మొత్తం 25 మెడల్స్ మనకి రావడం జరిగింది. ఇది మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం స్టేట్లో 1/4 మెడల్స్ మనకే వచ్చాయి. అలాగే వీళ్ళు ఎప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ స్టేట్లో ఎక్కడ జరిగినా వాళ్ళు పార్టిసిపేట్ చేయడము, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఇంకా చాలామంది స్విమ్మర్స్ రావాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటూ ఇంకా వారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు నోటీసులు అందజేశారు. నవంబర్ 19న విచారణకు హాజరు కావాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ తెగల కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన వెంకటయ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితులు చేత వేద ఆశీర్వచనం అందించి స్వామివారి జ్ఞాపికను లడ్డు ప్రసాదాలను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో ప్రియురాల్ని చంపి ప్రియుడు వీరభద్రం పొలంలో పాతిపెట్టాడు. గతంలో ప్రియుడి భార్యపై దాడి చేసిన ఘటనలో స్వాతిపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో స్వాతి కోసం పోలీసులు ఆరా తీయగా విషయం బహిర్గతమైంది. స్వాతి కోసం ప్రియుడు వీరభద్రంను అడగడంతో పొంతనలేని సమాధానం చెప్తుండడంతో అనుమానంతో పోలీసులు వీరభద్రంను విచారించగా తానే చంపినట్టు వీరభద్రం అంగీకరించాడు. గ్రామానికి చేరుకున్న జూలూరుపాడు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన జంట కొత్తగూడెం పట్టణం బాయి క్యాంప్స్లో బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసింది స్వాతి అని చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నేటి నుంచి డిజిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో రమాదేవి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నదానానికి వచ్చే భక్తులకు డిజిటల్ టికెట్లు పంపిణీ చేశారు. ప్రోటోకాల్ డిజిటల్ వస్త్ర సమర్పణ భాగాల్లో వినియోగించే డిజిటల్ సేవలు ప్రారంభించారు. ఆలయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా భక్తులు ఇచ్చిన విరాళాలు దారి తప్పకుండా డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చి నూతన ఒరవడికి నాంది పలికారు. స్వామివారి సేవలో పాల్గొనే భక్తులకు వారి ఫోటో ద్వారా అన్నదాన టోకెన్ పొంది అన్నప్రసాద సౌకర్యం పొందటం, ప్రోటోకాల్ దర్శనం కావాల్సిన వారు ప్రోటోకాల్ ఆఫీసులో డిజిటల్ సేవ ద్వారా వివరాలు నమోదు చేసుకుని దేవస్థానం వారిచ్చే టోకెన్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారికి భక్తులు సమర్పించే వివిధ వస్త్రాలను బార్కోడ్ ద్వారా డిజిటలైజేషన్ చేయడం లాంటి ఆధునిక ప్రక్రియ చేపట్టారు. ఇటీవల ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు అందజేసిన భక్తులకు సన్మానం చేస్తూ ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సౌకర్యం కోసం భద్రాద్రి జలప్రసాదాన్ని మనం ఇవ్వడం జరుగుతున్నది. అలాగే నీడ ఎండ మనకందరికీ తెలిసి ఈ ప్రాంతంలో అత్యధికమైనటువంటి ఎండలు ఉంటాయి, వర్షాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వచ్చే భక్తులందరూ కూడా నీడన రావాలని చెప్పే ఉద్దేశంతో మనం జిఎంఆర్ వారి సహకారంతో దాదాపుగా ₹1 కోటి వర్తున్నటువంటి షెడ్డును దేవస్థానం చుట్టూతా కూడా వేసుకోవడం జరిగింది. మనం దాన్ని రేపొద్దున డెవలప్మెంట్ లో కూడా ఈజీగా తీసి మళ్ళీ వేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అలాగే ప్రసాదం మీద కూడా ఎటువంటి విమర్శలు లేకుండా మహాప్రసాదాన్ని అంటే భోజనాన్ని అందిస్తున్నాము. ఎంతమంది భక్తులు వచ్చినా ఈ రోజుకి నార్మల్ గా మనం కెపాసిటీ మనకు ఉన్నటువంటి ఏదైతే అన్నదాన సత్రం ఉందో అందులో 250 నుంచి 300 మంది మాత్రమే పడతారు. అయినప్పటికీ కూడా మనం అంటే ఒక్కొక్క ట్రిప్ కు మనం ఒక 300 మంది చొప్పున దాదాపుగా 1200-1600 మందికి కూడా మనం పెడుతున్నాం. అయితే ఇవన్నిటిని కూడా ఒక లెక్కాపత్రము కరెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతోన అలాగే మనం మహాప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని కూడా మనము చాలా మెరుగుపరిచి భక్తులకు అందజేస్తున్నాము. దాన్నన్నిటిని కూడా ఈ టికెటింగ్, ఈ కౌంటర్స్ ద్వారా కూడా మనం చేస్తున్నాము. అలాగే మనకు వచ్చేటువంటి భక్తులు ఇంతకుముందు గతంలో ఏదన్నా భద్రాచలం రావాలంటే యాత్రికులకు సౌకర్యాలు అంటే ఇక్కడ ఉండడానికి కొట్టంగానే మనం బయట ఉన్నటువంటి లాడ్జీలకు కానీ వాటికి కానీ వెళ్ళేవాళ్ళు. పవిత్రమైనటువంటి భద్రాచల క్షేత్రంలో స్వామివారి దగ్గర వాళ్ళకు ఆశ్రమం ఇవ్వాలి, మనం వారైతే తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే మనకు సంబంధించినటువంటి కాటేజీలు కానీ మనకు సంబంధించిన సత్రాలని కానీ అన్ని ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. 24 పూజలు, అలాగే మనకు 24 పూజల్ని కూడా ఇంటి దగ్గర నుంచే, తర్వాత పరోక్ష సేవలు అక్కడ కూర్చొని కూడా పూజ కట్టినట్టయితే వీరి తరఫున పూజ చేసి వారి ఇంటికి ప్రసాదం అందే విధంగా, అలాగే 24 పూజల్లో చాలా కొత్త పూజల్ని మనం గవర్నమెంట్ లో మా కమిషనర్ గారి ఆదేశాలు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆదేశాలు, మన జిల్లా మినిస్టర్స్ అందరి సహకారంతో కూడా మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఇక్కడికి వచ్చే వారందరికీ భక్తులకు అక్కడే ఇంటి దగ్గర నుంచే పూజలు బుక్ చేసుకోవచ్చు, రూమ్ బుక్ చేసుకోవచ్చు. ప్రసాదం అవసరమైతే కూడా మనం వారికి పరోక్ష సేవల ద్వారా ప్రసాదాన్ని కూడా ఇంటి దగ్గరికి చేరుస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కానీ, ఈ వచ్చే నడిచే మార్గంలో కానీ నీడను కానీ ముఖ్యంగా షేడ్ కల్పించాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్నాము. అలాగే ఫ్రీ ప్రసాదాన్ని ఉదయం నుంచి టెంపుల్ సాయంత్రం వరకు కూడా ఫ్రీ ప్రసాద వితరణ కూడా స్వామివారికి తీర్థము ప్రసాదం కూడా వినియోగం చేస్తూ ఉన్నాం మనం. అలాగే మనకు అనుబంధ దేవాలయాల్లో కూడా ఖచ్చితమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోన మనము పర్ణశాల దేవాలయంలో కూడా మనం గత సంవత్సరమే ప్రసాదాన్ని శని ఆదివారాల్లో వచ్చే భక్తుల కోసం మనం ఇస్తూ ఉన్నాము. ఆ ప్రసాదాన్ని ఇప్పుడు ఇంకా కూడా మనకు అన్నదానంలో చేయగలిగిన శక్తి ఉంది. కాకపోతే కొంత స్టాఫ్ మనం రిక్రూట్ చేసుకొని అయినా సరే శని ఆదివారాల్లో కూడా సాంబార్ అన్నం కానీ ఏదైనా భక్తుడికి వచ్చే వారికి కడుపు నిండా ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాము. అది కూడా త్వరలో. తిరుమలలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కైసిక ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కైసిక ద్వాదశి ఆస్థానం వేడుక కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. చిరుజల్లుల కారణంగా శ్రీవారి ఘటటోపం లోపల భక్తులకు దర్శనమిచ్చారు. ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా కేవలం కైసిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలికి వేంచేపు చేసి పురాణ పఠనంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు.
మాకు తెల్లారి టిక్కిస్తావా? ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.